హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ప్రతి వారం కూడా ఒక కొత్త దేశంలోకి ఎంటర్ అయిపోయి ఆ దేశంలోని రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము, ఆ డిషెస్ని మనం పరిచయం చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ వారం మాత్రం ప్రపంచ దేశాల్లోని స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మన దగ్గర కూడా బోల్డ్ అని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. ఉదాహరణకి పునుగులు, బజ్జీలు ఇట్లాంటివన్నీ కూడా స్ట్రీట్ ఫుడ్లో భాగమే. నార్త్ ఇండియన్ నుంచి కనుక చూసినట్లయితే కట్లెట్స్ కావచ్చు, పానీపూరీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని వాటిని అన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే బాగా ఫేమస్ అవుతూ ఉన్నవి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగా ప్రపంచ దేశాల్లో ప్రతి చోటుకి కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్ట్రీట్ ఫుడ్ ఉంటుందన్నమాట. అలాంటి స్ట్రీట్ ఫుడ్స్నే మనము ఈ వారం అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి స్ట్రీట్ ఫుడ్ వీక్. ఈ స్ట్రీట్ ఫుడ్ వీక్లో మొదటగా మనం ఎక్స్ప్లోర్ చేస్తోంది ఒక చక్కటి నాన్ వెజ్ ఐటమ్ అనమాట. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో కావచ్చు, ఇతర ప్రదేశాల్లో కావచ్చు ఇది బాగా ఫేమస్ అవుతోంది. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో ఉన్నప్పుడు అక్కడ కూడా చూసేవాళ్ళము. ఈ మధ్య కాలంలోనే బాగా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. రోల్ చేసుకొని చేత్తో పట్టుకొని అలా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు, నిల్చొనైనా తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు షవర్మా. ఈ చికెన్ షవర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కొద్దిగా సాలడ్ కోసం కొద్దిగా కీరా ముక్క, కొద్దిగంత క్యాప్సికమ్, కొద్దిగా క్యాబేజ్, చికెన్, వెల్లుల్లి, నిమ్మకాయ, వాము అంటాం కదా, జీరా కాదండి ఇది వాము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కొద్దిగా, కారపొడి, టొమాటో కెచప్, ఒక ఉల్లిపాయ, ఇంకా మైనీస్ టొమాటో కెచప్ చాలా బేస్ ఇంగ్రీడియంట్స్ కింద దీంట్లో వెళ్తూ ఉంటాయి. సో వీటన్నింటినీ ఏంటంటే బేసిక్గా చికెన్ని కూడా ఫ్రై చేసుకొని దాంతో ముక్కలు తయారు చేసుకొని ఫస్ట్ సాలడ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. సాఫ్ట్ సాలడ్ లాగా తయారు చేసుకొని దాన్ని చపాతీ లాంటి రుమాలి రోటీలో కానీ, లేకపోతే కుబూస్ అని ఒకటి వస్తుంది అలాంటి దాంట్లో కానీ, లేకపోతే బ్రెడ్లో కానీ, దేంట్లో అయినా సరే ఇల్లు రోల్ చేసుకోవచ్చు అనమాట. ప్రత్యేకించి ఇది మిడిల్ ఈస్టర్న్ డిష్ కింద చెప్పుకోవచ్చు. మిడిల్ ఈస్టర్న్ స్టైల్లో చూసినట్లయితే వాళ్ళ దగ్గర సపరేట్ రోటీ ఒకటి ఉంటుంది అనమాట. కుబూస్ అని అంటారు దాన్ని, బహుశా దాంట్లో పెట్టి రోల్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఎక్కువ వచ్చి రుమాలి రోటీ, చపాతీ ఇలాంటి వాటిలోనే ఫేమస్. మనం అలాంటివే తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఆ కుబూసులు కానీ వగేరాలు కానీ మన దగ్గర దొరకవు కాబట్టి చేసుకునేప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని వాటిలోనే తయారు చేసుకుంటున్నాం. సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బోల్డ్ అంత ఫ్లేవర్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం అనమాట ఇవాళ. మొదటగా వీటన్నింటినీ కలిపి మ్యారినేషన్ చేసుకోవాలి. సో కనిపించదు కాబట్టి బోల్డ్ అన్ని తీసుకున్నాం, కానీ ఈ చికెన్ మరీ ఇంతే ఉంది. దీనికి ఇన్ని ఐటమ్స్ వేసామంటే మాత్రం స్పైస్ ఎక్కువైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాం. మొదటగా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకున్నాను, ఒక పించ్, ఒక చిటికెడు. కారపొడి 2 చిటికెలు, ధనియాల పొడి చిటికెడు, కొద్దిగంత వాము, అలాగే గరం మసాలా చిటికెడు, నిమ్మకాయ అండ్ కొద్దిగంత ఉప్పు. చాలు. ఇందులో చికెన్ వేసి మ్యారినేట్ చేసుకుంటాం. దీంట్లో ఇంకొక ఐటమ్ మిస్ అయింది ఇప్పుడు, వెల్లుల్లి. దాంతోపాటు కొద్దిగంత ఆయిల్ కూడా మిక్స్ అవ్వడానికి. ఇలా మ్యారినేట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి కాసేపు. ఇలా మ్యారినేట్ అవుతూ ఉండని పనిలో పని ప్యారలల్గా మనం ఇప్పుడు సాలడ్ తయారు చేసుకోవాలి.
చాలామందికి సాలడ్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ చికెనే ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు సాలడ్ని అవాయిడ్ చేయొచ్చు. సో సాలడ్ ఉంటే హెల్తీ కూడా కదా, పిల్లలకు కూడా మంచిది అని చాలామంది సాలడ్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో సాలడ్ని యాడ్ చేయడం చేయకపోవడం అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్. అయితే స్ట్రీట్ ఫుడ్ గురించి మనము చేస్తున్నాం కాబట్టి స్ట్రీట్ ఫుడ్లో బేసిక్ రూల్ ఏంటంటే ఈజీ టు హ్యాండిల్ అనేది స్ట్రీట్ ఫుడ్ బేసిక్ రూల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోయే విధంగా ఉంటుంది. అండ్ ఈజీ టు టేక్ ఓవర్, అంటే పోర్టబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని కలుపుకొని అన్నము, పప్పు, నెయ్యి, అప్పడం ఇదంతా పెద్ద భోజనం అవుతుంది. అలా కాకుండా సింపుల్గా సింగిల్ డిష్ అన్నీ కలిపేసి ఉంటే అలా తినేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అది స్ట్రీట్ ఫుడ్లో బేసిక్గా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. హాట్ డాగ్స్ అని ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటివి పావు కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, కటింగ్ అయింది. టైం కూడా కన్స్ట్రెయిన్ కాబట్టి మనకు ఆలస్యం కాకూడదు. మనం పెట్టేసుకుందాం. వేడి చేసుకొని చికెన్ని చూస్తాం. ఈ షవర్మా అనేసరికి ఏంటంటే షవర్మా కోసం పెద్ద స్టాండ్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి అటువైపు నుంచి నిప్పులు ఉంటాయి, నిప్పులు కాలుస్తూ ఉంటుంది. అలా తిరుగుతూ చూసిన వెంటనే తినేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా. దాన్ని కట్ చేసి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఇంట్లో అంత పెద్ద సెటప్ చేయలేం కాబట్టి పెనం మీద ఫ్రై చేసుకునేది అనేది ఉత్తమం. లేదు మీ దగ్గర గ్రిల్లర్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా అయినట్లయితే స్కీవింగ్ చేసుకొని గ్రిల్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. లాస్ట్ అయితే ముక్కలు కొట్టేయాలి, అది మాత్రం బేసిక్ సూత్రం అనమాట. ఓకే, పెనం వేడైపోతుంది. నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తున్నాను. పెనంలో కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ఫ్రై. ముఖ్యంగా మనం ఇందులో వేస్తున్న ఇంగ్రీడియంట్సే ఇంపార్టెంట్ అండి. మనం రెగ్యులర్గా వాడేదివే వేస్తూ ఉంటాం కానీ బట్ అవి మాత్రమే వేసి వేరేవేవి ఉల్లిపాయలు లాంటివి అవి ఇవి వేయకపోయేసరికి ఫ్లేవర్స్ అవి డామినేట్ చేస్తాయి, డిఫరెంట్గా కూడా ఉంటుంది. అది అలా చక్కగా ఫ్రై అవుతూ ఉండని మనం మిగిలిన సాలడ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. ఇవి సన్నగా పొడవుగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇట్లా ముక్కలు చేసినా బాగుంటుంది. కంప్లీట్లీ ఇవంతా మన చాయిస్ అనమాట. ఎక్కువ మంది ప్రొఫెషనల్ షవర్మా మేకర్స్ ఈ విధంగా సాలడ్ సపరేట్గా తయారు చేసి పెట్టుకుంటారు కాబట్టి నేను అదే స్టైల్లో ట్రై చేస్తున్నాను. మీరు మీకు కావాల్సినట్లుగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ షవర్మాలు కూడా స్ట్రీట్ ఫుడ్ అనేసరికి ఏంటంటే ఎవరి అథెంటిసిటీ వాళ్ళకు ఉంటుందండి. మనకు తెలుసు కదా, అసలు ఇడ్లీ సాంబార్ అయినా కూడా ఒక చోట ఒకటి బాగుంటుంది, పునుగులైనా కూడా ఒక చోట బాగుంటుంది, మిర్చి బజ్జీలు ఒక చోట బాగున్నాయని అక్కడికే వెళ్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళ సపరేట్ అథెంటిసిటీ ఉంటుందన్నమాట. సో అలాగే ఈ షవర్మాలో కూడా డిఫరెంట్ అథెంటిక్ స్టైల్స్ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని, ఫ్లేవర్స్ని యాడ్ చేయడంలో, చేంజ్ చేయడంలో కొద్దిగా వాళ్ళ ప్రత్యేకత ఉంటుందన్నమాట. మనం చేస్తుంది వచ్చి అథెంటిక్ నార్మల్గా ఎవరైనా చేసే షవర్మా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు అనమాట. ఫైనలీ ఆనియన్. ఒక చక్కగా సాలడ్ తయారు చేసుకుందాం. కట్ చేసిన క్యాబేజ్ వేసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్లో, అలాగే ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్. ఇది కూడా ఇందులో వేసేసుకొని, దీనికి ఫ్లేవర్ లేదు కదా ఇప్పటివరకు ఏం వేయలేదు మనం, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. లాంచ్ చేసుకుందాం. అయిపోయింది కదా. సో ఇంకా చికెన్ రెడీ అయిపోతే దాన్ని తీసేసుకొని కట్ చేసుకోవడమే తరువాయి. ఇది కూడా కుక్ అయిపోయింది. చికెన్ ఇప్పుడు కట్ చేసుకోండి.
రోలింగ్ ఈ ప్లేట్లోనే చేసేసుకుంటున్నాను నేను. ఇందులో కొద్దిగా మైనీస్ వేసుకోవాలి, నీట్గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట మైనీస్. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తాను. అలాగే ఈ సాలడ్ కూడా. పైనుంచి టొమాటో కెచప్. టొమాటో కెచప్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు. అలాంటి వాళ్ళకి కావాలంటే మైనీస్తో పాటే స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే కట్ చేసి అలాగే పెట్టేసుకోవచ్చు. వేడి చేసుకోవాలంటే దీన్ని కాసేపు అలాగే ఓవెన్లో పెట్టి వేడి చేసుకోవచ్చు. రెడీ అయిపోయిన చపాతీ కాబట్టి అదేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదంటే పెనం మీద అయినా సరే పెట్టి అలా ఇలా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీవే, మన షవర్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా బాగుంది. బేసిక్గా దీంట్లో డిప్ కూడా మైనస్. ఎక్స్ట్రా కావాలన్నా కూడా కొద్దిగా దాంతోపాటు అప్లై చేసుకొని తింటూ ఉండొచ్చు, లేకపోతే కెచప్ అయినా సరే వేసుకొని తింటూ ఉండొచ్చు. చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రెడీ అన్నమాట. ఓకే, నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం కూడా నేను ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకొని నెక్స్ట్ డిష్ కోసం కూడా నేను రెడీ అయిపోయాను. అయితే స్ట్రీట్ ఫుడ్లో బేసిక్గా ఎక్కువ వరకు మన కంటికి అయితే నాన్ వెజిటేరియన్ డిషెస్ కనిపిస్తూ ఉంటాయి. వెజ్ ఉన్నా కూడా నాన్ వెజ్ వైపు వెళ్తూ ఉంటాం. పర్టికులర్గా స్ట్రీట్ ఫుడ్ ఏదైనా తిందాం అనుకున్నప్పుడు కబాబ్స్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. అయితే వెజిటేరియన్ కోసం బాగా వరల్డ్ వైడ్ రినౌన్ డిష్ ఏమన్నా ఉంది అంటే ఒక స్పెషల్ డిష్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ కట్టెట్ లాగా ఉంటుంది. అలాంటి డిష్ని మనం తయారు చేసుకోబోతున్నాము. వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తినగలిగేది, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని 2 రకాలుగా కుక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే స్పైసీ ఫలాఫల్. ఈ స్పైసీ ఫలాఫల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. శనగలు, ఉడకబెట్టినవి కాదు, నానబెట్టిన శనగలు ఒక బౌల్. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, కారపొడి, ధనియాల పొడి, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లి, కొద్దిగంత మైదాపిండి, ఒక నిమ్మకాయ చెక్క. ఇవి బేసిక్గా కావాల్సినవి. ఒక రకంగా చెప్పాలంటే మన వడలు ఉంటాయి కదా, సేమ్ ఇంచుమించు వడలు స్టైల్లోనే ఉంటుంది ఇదంతా కూడా డిష్. కుకింగ్ ప్రాసెస్ కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట. వడలకు వచ్చేసి మనము పప్పులు వాడుతూ ఉంటాము, లేకపోతే పచ్చి శనగలు వాడుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చేసరికి చిక్ పీస్ వాడుతున్నాం అనమాట, అంటే బుడ్డ శనగలు. సేమ్ శనగల కాన్సెప్టే ఉంటుంది ఇది కూడా. బేసిక్గా ఏంటంటే ఇందులో ఒక 3 ఇంగ్రీడియంట్స్ని వేసి మిక్సీ పట్టేసుకోవాలి, రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా కలిపేసుకొని వడల్లాగా తయారు చేసుకోవడమే. రఫ్ చాప్, పెద్ద చాపింగ్ కూడా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ రఫ్ చాప్ కొట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఓకే, మిక్సీ జార్లో మొదటిగా ఉల్లిపాయలు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి, ఇంకా నానబెట్టిన శనగలు. ఉల్లి, వెల్లుల్లి,
శనగలు ఇవి వేసాం కదా, దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఈ విధంగా డ్రైగా వస్తుంది. సేమ్ వడపిండి కొట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఇట్లా డ్రైగా. ఇది రెడీ అయిపోయింది. మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో వేస్తుంది. ఇందులో ఇప్పుడు ఇంకా ఈ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాము, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఇది కూడా ఎక్కువైపోతుంది, ఇంత జస్ట్ ఒక పింక్ అన్నమాట. నిమ్మ చెక్క, కారపొడి, ధనియాల పొడి కొద్దిగా, దీన్ని వేసి మిక్స్ చేసుకుంటాము. అయితే దీంట్లో ఇంకొకటి యాడ్ చేసేది ఏంటంటే మనం కట్లెట్ లాగా రావడానికి బైండింగ్ కోసం ఫ్లార్ కూడా యాడ్ చేస్తాము. ఫ్లార్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బైండింగ్ రావడం కోసం మాత్రమేనమాట. ఫ్లార్ ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే తడి ఎక్కువ ఉందనుకోండి, ఇవేమన్నా బైండ్ చేసే మిక్సీ పెట్టినప్పుడు ఇట్లాంటప్పుడు తడి తక్కువ ఉండే విధంగా చూసుకుంటే ఫ్లార్ తక్కువ పడుతుంది. సో దట్ టేస్ట్ బాగుంటుంది. ఫ్లార్ ఎక్కువైందంటే ఫ్లార్ డామినేట్ చేసేస్తుంది కాబట్టి మనకి టేస్ట్ తగ్గుతుంది. కమర్షియల్గా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లార్లు ఎక్కువ వేసే విధంగా చూసుకుంటారు. మనకు కమర్షియల్గా కాదు కదా, ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు టేస్టే ముఖ్యం కాబట్టి, అందులోనే హెల్త్ కూడా. సో తక్కువ ఫ్లార్ పడే విధంగా చూసుకుందాం. ఇందులో మర్చిపోయిన విషయం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసే విధంగా నీట్గా కలిపేసుకోవచ్చు. మిక్సీ పెట్టినప్పుడు దాంట్లోనే కూడా ఈ పౌడర్లు అన్నీ వేసేసినా సరిపోతుంది. కాకపోతే మనకు దిట్టం తెలియడానికి ఇలాంటప్పుడు అయితే చూసుకుంటూ వేసుకోవచ్చు అని ఇప్పుడు వేసుకుంటాం అనమాట. కొద్దిగా టేస్ట్ చూసి, ఒకవేళ కారం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని అలా అంతా కూడా చేసుకోవచ్చు. పిండి రెడీ అయింది, వెలికించేస్తాను. పెనం వేడయ్యేలోపు చేయి కడిగేసుకొని వీటిని వడల్లాగా కట్లెట్ షేప్లో తయారు చేసుకొని పెట్టుకుంటాం. ఈ విధంగా నీట్గా రౌండ్ చేసుకొని అలా తట్టేసుకోవాలన్నమాట. ఇంట్లో వడలే గుర్తొస్తున్నాయి కదా. మొత్తం అన్ని వడలు తట్టుకునేటప్పుడు ఏం చూస్తారులే కానీ, మీరు అలా కళ్ళు మూసుకోండి, ఈలోపు మిగతావన్నీ తట్టేసుకొని పెట్టేసుకుంటా. మన వడలు రెడీ అయిపోయాయి కదా. చిక్ పీస్తో తయారు చేసుకున్నాం కదా మనం బేసిక్గా వీటిని. సేమ్ మనం ఏ లెంటల్స్తో అయినా తయారు చేసుకోవచ్చు. పప్పులు వీటిలో ఎలాంటి పప్పులు అయినా వేసుకుని ఏ పప్పులతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే షాలో ఫ్రై, డీప్ ఫ్రై కూడా మన ఆప్షనల్. మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. షాలో ఫ్రై కావాలంటే షాలో ఫ్రై, డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై. వేడిగా ఉన్న పెడం మీద నేనైతే షాలో ఫ్రై చేసుకున్నాను. సన్న మంట మీద కాస్త ఎక్కువసేపు అలా కుక్ అయితే లోపల వరకు వేడి వెళ్ళి ప్రాపర్గా కుక్ అవుతుంది. దీనికి మాత్రం కొద్దిగా ఓపిక కావాలి. ఆ ఓపికతోటి వెయిట్ చేద్దాం. కాస్త ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకోసారి కూడా కుక్ చేద్దాం. ఇంకొక 2 నిమిషాలు, 4-5 నిమిషాలు కుక్ అయిపోయిందంటే లోపల నుంచి ప్రాపర్గా వచ్చేస్తుంది. తీసేసి పెట్టేసి ప్రెజెంటేషన్లో ఇచ్చేద్దాం. యాజ్ ఫార్ యాజ్ ఐ కన్సర్న్ ఇవైతే ఇక్కడికి కుక్ అయిపోయాయి ప్రాపర్గా. స్టవ్ కట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చక్కగా ఉంది. మరీ అచ్చంగా వడలు తిన్నట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. అందులో పడిన ఫ్లేవర్స్ అంతా కూడా అలా ఉన్నాయి కదా. నైస్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. పక్క నుంచి ఇట్లా కంప్లిమెంట్ కూడా ఏమైనా పెట్టుకుంటాం. నైస్. మరెందుకు ఆలస్యం, చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.